సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జాతీయోద్యమంలో పేరొందిన మహిళలే కాదు, సాధారణ గృహిణులు, యువతులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి లాఠీలకు, జైలు జీవితానికి జంకకుండా పాల్గొన్నారు. గాంధీ గారి పిలుపు విని విదేశీ వస్తువులను తగలబెట్టారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తమ వంటిపైనున్న బంగారు నగలను స్వాతంత్ర పోరాట నిధికి ఎంతో ఆనందంగా ఇచ్చేశారు. భర్తలు జైళ్ల పాలైతే కుటుంబ భారాన్ని మోస్తూనే స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. స్త్రీల ఎనలేని త్యాగాలు మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రం వెనక ఉన్నాయి. ఈ స్త్రీల చరిత్రని, వారి ధైర్య సాహసాలు, పట్టుదల, దేశభక్తిని భవిష్యత్ తరాల కోసం మనం జాగ్రత్తగా పదిలపరచాలి. ఈ కార్యక్రమం చూసేయండి. మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు క్లేతో బొమ్మల్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సంగీత గారు. మరి అదేంటో చూసేద్దామా? హాయ్ సంగీత గారు. నమస్తే. ఓకే సంగీత గారు, ఈరోజు మా సకులందరి కోసం క్లేతో చిన్ని చిన్ని డాల్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? క్లే కావాలండి అండ్ గ్లూ. ఓకే, మరి సంగీత గారు ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ మనం బాడీకి కొంచెం క్లే. ఇవన్నీ క్లేస్ అంటే మామూలుగా జనరల్ గా మనకి 2 కలర్స్ వస్తాయి కదండి, బ్లాక్ అండ్ వైట్. మీరు ఇవన్నీ కలర్స్ చూపిస్తున్నారు కదా. మరి ఇవి బయట అమ్ముతారండి, ప్రీ స్కూల్స్ లో పిల్లలకి క్లే డాల్స్ అవి చెప్తారు కదా. అవును, ఆ వెరైటీస్ అండి ఇవి. సో ఈ క్లేని మనకు కలర్ క్లే దొరుకుతుందండి. ఒక బాటిల్ లో ఉంటది, మనం అది తీసుకొని చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం 2 పార్ట్స్ గా చేయాలి దీన్ని. 2 సర్కిల్స్. ఇది ఏ కలర్ జనరల్ గా? ఇది స్కిన్ కాబట్టి స్కిన్ కలర్ తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ సర్కిల్ లా చేసి నెక్స్ట్ మనం బాడీకి సర్కిల్ లాగా చేస్తున్నారండి. సర్కిల్ లా చేసి బాడీకి ఇలా బేస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫేస్ పార్ట్ అన్నమాట. సో ఇది కూడా సేమ్ కలర్ కాకుండా కొంచెం మనం డిఫరెంట్ గా తీసుకుంటే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అండి. అంతే. ఓకే ఓకే. గ్లూ హెల్ప్ తోటి మనం స్టిక్ చేయాలన్నమాట. ఇది ఇలా స్టిక్ చేసి ఫేస్ పార్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం హెయిర్ పెట్టుకోవాలన్నమాట. ఇది బ్లాక్ కలర్ తీసుకొని ఇట్లాగా ఇలా చేసి పొడుగ్గా తయారు చేసుకోవాలి. బాగా పెద్ద పెద్దవిగా చేసండి ఇట్లాగా. ఇవి కూడా మనం గ్లూ హెల్ప్ తోటి హెయిర్ పార్ట్ లో అంటించుకోవాలి ఇట్లా. సో ఇది కూడా బ్లాక్ క్లే. బ్లాక్ క్లే మొత్తం కలర్స్ యూజ్ చేయమండి. ఇది ప్రీ స్కూల్ పిల్లలకి క్లే డాల్స్, క్లే మేకింగ్ అని చెప్తూ ఉంటారు రెగ్యులర్ గా ఇవి క్లాసెస్ లో. దాన్ని నేను కొంచెం థింక్ చేసి తలపైన ఇలా పెట్టేసి ఇలా హెయిర్ లాగా సెట్ చేసుకోవాలి. అది ఇప్పుడు మీకు అటు కనపడేది ఫేస్ పార్ట్ అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్. టైం పడుతుందండి అంటడానికి, అందుకని డ్రై అవ్వడానికి ఒక 10-20 మినిట్స్ పట్టుద్ది. దానికని నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేసి తీసుకొచ్చానండి. హెయిర్ పెట్టాక మనకి ఇలా ఉంటుంది అనమాట ఆ డాల్. చిన్ని హ్యాండ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ మన ఇష్టమైన కలర్ అనమాట. ఓకే, దానికి డ్రెస్ మనకి ఏది నచ్చితే అది డిజైన్ చేయొచ్చు. నేను వైలెట్ పెడుతున్నాను. సో ఈ హ్యాండ్స్ అటాచ్ చేయకముందే డ్రెస్ డిజైన్ చేసేయాలి మనం. డ్రెస్ చేసిన తర్వాత హ్యాండ్స్ పెట్టాలండి. అంటే డ్రెస్ అంటే ఇగో ఇట్లా వచ్చేసుకొని ఫస్ట్ ఏం చేస్తున్నారు దాన్ని? ఏం లేదండి, క్లే తీసుకున్నాను. జస్ట్ దాన్ని సర్కిల్ చేసి తర్వాత ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి. ఓకే, ఇలా ఫ్లాట్ చేసి షేప్ చేయాలి. షేప్ చేసిన దాన్ని మనం ఇక్కడ సో డ్రెస్ లాగా. సో కలర్ వచ్చేసింది, కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ చేసాం కదా ఫస్ట్ ఆల్రెడీ మనం. ఆ హ్యాండ్స్ ని ఇది డ్రెస్ కి హ్యాండ్ కు ఉన్నట్టు అనమాట డిజైన్ చేయాలి. ఇంకా తర్వాత ఐస్ పెట్టుకోవాలండి. డ్రెస్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనం మౌత్ కి సెట్ చేసుకోవాలండి. మనం దాని డాల్ సైజ్ బట్టి మనం క్లే తీసుకొని ఇలాగా దాన్ని షేప్ చేసుకోవాలి. పింక్ కలర్ అయితే లిప్స్ బాగుంటుంది. ఓకే, సో ఏది స్టిక్ చేసినా కూడా జస్ట్ గ్లూ పెట్టేసి స్టిక్ చేసేయడమే కదండి? అంతే అండి, గ్లూ తోటి స్టిక్ చేయాలి. మనకి ఇది డ్రై అవడానికి చాలా టైం తీసుకుంటుంది, ఒక 20 మినిట్స్ అలాగా. ఏది స్టిక్ చేసినా కూడా 20 మినిట్స్ కంపల్సరీగా ఉండాలండి, 20 మినిట్స్ ఉండాలి. ఇవి కళ్ళకి మామూలుగా క్లేని యూస్ చేస్తున్నాను, వేరే క్లేనే చిన్న చిన్న బీట్స్ కానీ అలాంటి యూస్ చేయాలి. అంతా క్లేతో అయితే మొత్తం క్లే వర్క్ లాగా ఉంటుంది కదా. ఓకే,
దీనికి నెక్స్ట్ ఏం చేస్తారు మనం హెయిర్ బ్యాండ్ పెట్టొచ్చండి చిన్నది. నెక్స్ట్ సుజాత మనం డ్రెస్ కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన డాల్ కి హెయిర్ బ్యాండ్ పెడతారటండి. సో అది రెడీ చేస్తున్నారు. ఓకే, అంటే హెయిర్ బ్యాండ్ కి కూడా సేమ్ కలర్ యూస్ చేస్తారండి? లేదు, డిఫరెంట్ కలర్స్. మనకి ఇది కలర్ చేయవసరం లేదు కదా, ఆల్రెడీ కలర్స్ ఉంటాయి కదా. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్. ఇప్పుడు మనం ఈ క్లేతో కార్టూన్స్ కూడా చేయొచ్చు పిల్లలకి. నా గిఫ్ట్ అది ఇవ్వాలన్నా. ఈ మధ్య కాలంలో పిల్లలందరూ తలదు వేసుకోవడం, చిన్న క్లిప్ పెట్టేసుకోవడం అనేది ఫ్యాషన్ కదండి. ఇది ఎప్పటి నుండో ఉందండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని తొందరగా తలదు వేసుకొని క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోవడం అనేది ఉండేది. ఇప్పుడు పిల్లలు అయితే చాలా మంది హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు. చాలా మందికి అసలు హెయిర్ ఎక్కువగా బాయ్ కట్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా ముద్దుగా తయారు చేస్తే ఇంకా నీట్గా ఉందండి. ఓకే, మంచి కాంట్రాస్ట్ వైలెట్ అండ్ గ్రీన్ తీసుకుని బాగా, అంటే బొమ్మలు ఎప్పుడైనా కూడా బాగా కనిపించే ఇలాంటి కలర్స్ యూజ్ చేస్తేనే బాగుంటుంది కదండి. ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువ కలర్స్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా కలర్ చేశారు. ఓవర్ అండి, ఇది అయిపోయిందా? ఓకేనండి సంగీత గారు, మా సకులందరికీ మరి ఇలా ఆల్రెడీ తయారు చేసిన డాల్స్ ఉన్నాయా? ఉన్నాయి, చూపించమంటారా? చూపించండి సుజాత. ఇది మనకి డోరేమాన్ అని వస్తుంది కదా రెగ్యులర్, అది డోరేమాన్ అన్నమాట. ఇదేమో హంటీ డంటీ రైమ్స్ లో ఉంటుంది. ఇది స్నో బేర్. ఓకే, ఇది బాయ్. జస్ట్ అలా గర్ల్ చేస్తాం కదా, వాళ్ళకి బాయ్ కావాలన్నమాట, బాయ్స్ కి. ఓకే ఓకే, ఇది ఒక ర్యాట్ చిన్నది. ముందు ఒక ర్యాట్, మంచి కలర్ఫుల్ ర్యాట్ అండి. ఇక్కడ బ్లాక్ ర్యాట్ కాదు, బ్లూ కలర్ లో ఉన్న ర్యాట్. ఇది గర్ల్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి హెయిర్ స్టైల్ అది మార్చి ఇంకో డిఫరెంట్ గర్ల్ అన్నమాట. ఓకే, కొంచెం పాష్ లుక్ ఉన్న గర్ల్ అన్నమాట. కొంచెం ఫ్రాక్ కూడా డిఫరెంట్ గా వేసుకుంది. ఏదైనా మనం ఫస్ట్ సర్కిల్, చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ తోనే చేసుకోవాలి. ఏది చేసినా సరే బేస్ మాత్రం అది. సో చాలా క్యూట్ గా ఉన్నాయండి. అయితే ఇందులో అన్నింట్లో గమనించాల్సింది ఏంటంటే ఏ బాల్ ని అంటే చిన్న బాల్ ఒకటి, ఇంకొంచెం చిన్న బాల్ ఒకటి. ఫస్ట్ కొంచెం పెద్ద బాల్, ఇంకో చిన్న బాల్ ని ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని చేసిన బొమ్మలేనండి ఇవన్నీ కూడా. బేస్ మాత్రం కరెక్ట్ గా సెట్, బేస్ ఎగ్జాక్ట్ గా మనం నిలబడేట్టుగా మనం దాన్ని సెట్ చేయాలి. ఇదేమన్నారండి దీని పేరు? డోరేమాన్. డోరేమాన్. మనం ఇంకా క్రియేటివ్ గా పిల్లలకి కార్టూన్స్ చెప్పాలి అనుకుంటే రెడ్ కలర్ తోటి సర్కిల్ చేసి ఫ్లాట్ ఫేస్ చేసేసుకోవాలి. స్పైడర్ మ్యాన్ ఫేస్ చేసి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కూడా ఆడుకోమని ఇవ్వచ్చు. వావ్, బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని రెడ్ కలర్ ఫేస్ చేస్తే స్పైడర్ మ్యాన్ అయిపోతుంది. దాన్ని కొంచెం డిజైన్ చేయడానికి లైన్స్ అది వేస్తే మన క్రియేటివిటీ మీద ఉంటుంది. ఓకే, సో మదర్స్ అందరు చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ బాయ్ కూడా ఉందండి. మనం ఇందాక గర్ల్ ని ప్రిపేర్ చేస్తాం, అలాగే బాయ్ ని కూడా ప్రిపేర్ చేశారు. ఒక మంచి ఐటమ్ ని ఈరోజు మా సకులందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూసారు కదా మరి కలర్ క్లేతో అందమైన చిన్ని డాల్స్ ని ఎంత బాగా ప్రిపేర్ చేశారు కదా సంగీత గారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన క్లే దొరుకుతుంది, గ్లూ ఉంటుంది కాబట్టి వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, నమస్తే.